ఇప్పుడు ఇక్కడ గౌరీకొండకి ఇప్పుడు రీచ్ అయ్యాము. ఇప్పుడు గౌరీకొండకి ఇప్పుడు రీచ్ అయిన తర్వాత ఇక్కడ ఏదన్నా ఒక రూమ్ తీసుకోవాలి. రూమ్ తీసుకున్న తర్వాత కొంచెం తినేసి ఫుల్గా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ఓపెన్ చేస్తారంట. సో ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఓపెన్ చేస్తేనే ఎంత ఎర్లీగా బయలుదేరితే అంత హ్యాపీ. త్వరగా వెళ్ళొచ్చు పైకి. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్లు అంటారు, కానీ 15 కిలోమీటర్లు కాదంట, 22 కిలోమీటర్లు అంట ఎగ్జాక్ట్గా. అది ఇక్కడ వాళ్ళు అడిగితే చెప్పారు. చూడాలి ఇంకా. జై కేదార్నాథ్. గౌరీకొండలో ఒక రూమ్ దొరికింది ఇప్పుడైతే 10 మందికి కలిపి ఒక రూము. సో అది కూడా ఏంటంటే 200 రూపీస్ పర్ హెడ్ 2 daysకి. ఎక్కడో ఒక బంకర్లో ఉన్నట్టుంది. ఇక్కడ చాలా లాస్ట్ చివరిలో వెంటిలేషన్ లేదు ఫుల్. ఇవి ఎందుకు ఉపయోగం అంటే వింటర్లో వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇది, చలి పెట్టుకోకుండా. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. నేను ఇప్పుడు ప్రజెంట్ గౌరీకొండలో ఉన్నా. సో గౌరీకొండలో ఇక్కడ ఒక హాట్ స్ప్రింగ్స్ ఒకటి పూల్ ఉంది, ఒక అదే వేడి నీళ్ళ కుంట అనేది. సో ఇక్కడ వచ్చి స్నానం చేద్దామని ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ ఉన్న హిస్టరీ ఏంటంటే ఇంకా, సో పార్వతీదేవి విఘ్నేశ్వరుణ్ణి చేయడానికి ముందుగా ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని తన స్వప్నంలో ఒక రూపాన్ని అనుకుంది కదా. సో ఆ ప్లేస్ అంతా కూడా ఇక్కడే జరిగిందంట. సో పార్వతీదేవి ఇక్కడే మనకి స్నానం చేసిన ప్రదేశం అని చెప్పి కూడా అంటారు ఇది. అందుకే గౌరీకొండగా పేరు వచ్చింది ఈ ప్రాంతం అంతా కూడా. సో ఇది పురాణ కథనం ప్రకారం. సో ఇక్కడ నేను స్నానం చేసి ఇంకా నెక్స్ట్ ట్రెక్కి స్టార్ట్ అవ్వాలి. సో ముందు అన్నీ చెప్తా ఉంటాను దారి పొడుగునా ఏమున్నాయి ఏంటి అనేది. ఇక్కడ వాటర్ కూడా చాలా వేడిగా ఉన్నాయి. 6 అయింది టైం ఇప్పుడు. సో ఇప్పుడు బయలుదేరినాను ట్రెక్కింగ్కి అయితే కనుక. సో ఎన్ని గంటలకు రీచ్ అవుతానో ఏంటో, ఎలా ఉంటుందో ఏమో, అసలు క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా తెలియదు ఇక్కడ. సో చూడాలి. ఇట్లా ప్రతి చోట కూడా ఇట్లా గుర్రాలు ఉంటాయి తీసుకెళ్ళడానికి. వీళ్ళు 1500 నుంచి ఒక 2000 వరకు ఛార్జ్ చేస్తారు పైకి అయితే. ఇంకా బాస్కెట్స్ ఉంటాయి, బాస్కెట్లో తీసుకెళ్తారు. రకరకాలుగా అన్ని సేమ్ యమునోత్రిలో చూసినట్టుగానే ఇక్కడ కూడా అన్ని రకాలుగా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంటుంది. చాలా వరకు జనాలు అయితే మాత్రం పిచ్చి ఉన్నారు. వెళ్ళే దారి పొడవునా మనకి ఇలా చిన్న వాటర్ ఫాల్స్, చాలా పెద్ద వాటర్ ఫాల్స్ మనకు దారి పొడవునా కనిపిస్తూనే ఉంటాయి. ఇంకా వీడియోలో చాలా కూడా ఉన్నాయి, చూడండి ఒకసారి. యాక్చువల్గా నేను కూడా గుర్రం తీసుకున్నాను ఒకటి, బట్ నాకు దాని మీద వెళ్ళాలనిపించట్లే. నాకు ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు. మా ఫ్రెండ్కి వాడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి వాడు నేను వాకింగ్ చేయలేను అంటాక సరే అని చెప్పి గుర్రం తీసుకున్నాం ఇద్దరం చెర ఒకటి. బట్ నాకు దాని మీద వెళ్తుంటే సాటిస్ఫాక్షన్ లేదు. ఎంతైనా ట్రెక్ చేసుకుని వెళ్తేనే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు అనిపిస్తుంది ఖచ్చితంగా. అసలు ఆ వాటర్ ఫాల్స్ చూడండి ఎంత ఎత్తులో నుంచి పడుతున్నాయో, ఎంత సూపర్గా ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ట్రెక్కింగ్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ విజువల్స్ వస్తుంటాయి. బట్ ఏంటంటే కనుక చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి మనం సర్వైవ్ కావడం అనేది చాలా కష్టం ఇక్కడ. అసలు ఆ వ్యూ చూడండి, ఆ పైన ఎంత బాగుందో. పైన అసలు ఐస్ కనిపిస్తుంది, కొండలు అయితే చల్లగా గాలి వస్తూ ఉంది. రించోలి అచ్చా, అక్కడ పేరు వచ్చి రించోలి అంట. అచ్చా రించోలి పే ట్రెక్కింగ్ అయినా ట్రెక్కింగే అచ్చా. ఇంకొక విషయం ఏంటంటే ట్రెక్ చేసేటప్పుడు లైట్ ఫుడ్ తినండి, ఓవర్గా నీళ్ళు తాగకండి. ఓవర్గా నీళ్ళు తాగితే కనుక కడుపు బోర్ అయిపోద్ది, మళ్ళీ నడవలేము. సో లైట్గా ఫుడ్ ఏదైనా లైక్ బిస్కెట్స్ కానీ ఇలా కొంచెం తక్కువ మనం ఇబ్బంది లేకుండా ఉన్న ఫుడ్ తింటాక సరిపోతుంది. ఎక్కువ మసాలా లైక్
మ్యాగీ కానీ ఇట్లాంటివి ఏవి తిన్నా కూడా ఇబ్బంది అయిపోతుంది చాలా కూడా. సో అలాంటిది తినాకండి. బిస్కెట్స్ ఈజ్ బెటర్ నాకు తెలిసి. ఇది నా గుర్రం అయితే ఇది. బట్ నేను గుర్రానికి కూడా అప్పుడప్పుడు రెస్ట్ చేయాలి కదా అని చెప్పి నేను ఒక 2 కిలోమీటర్ వాకింగ్, తర్వాత ఒక 2 కిలోమీటర్ హార్స్ వెళ్తా ఉన్నా. యాక్చువల్గా ఏదైనా చేతులు పని చేయట్లే, ఇల్లు చలి అయిపోయింది. ఇది చాలా బిగసకపోతుంది ఎదురుగా. బాబోయ్ ఇతనే మా గుర్రంకి ఓనరు. ఏ మదన్ సింగ్ ఇద్దరులే. మనకు దారి పొడుగునా మందాకిని నది మనకి పలకరిస్తూనే ఉంటుంది. చాలా చల్లగా పలకరిస్తూ ఉంటుంది, చాలా చల్లగా పలకరిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా కష్టమైన రోడ్డు ఇది. పూర్తిగా ఇట్లా ఎటవాలుగా ఎక్కాలి పైకి. అయితే ఇక్కడ చాలా కష్టంగా ఉంటుంది రోడ్డు కూడా. ఎండ వస్తుంది ఇప్పుడు ఎండ వచ్చింది బాగా. ఇలా మనకు దారి పొడుగున ఎక్కడ చూసినా పెద్ద పెద్ద జలపాతాలు అయితే కనిపిస్తూనే ఉంటాయి. ఎంత అద్భుతంగా పాడుతూ ఉన్నాయి జలపాతాలు చల్లగా. రాగరంగా ఇంకా రోడ్డు ఎలా ఉందో చూడండి. ట్రెక్కింగ్ పూర్తిగా అసలు ఒక హై లెవెల్కి వెళ్ళిపోతూ ఉంది, చాలా హైట్కి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు ఒక మంచి స్పెక్టాక్యులర్ వ్యూ చూపిస్తా. ఫుల్ ఇక్కడంతా కూడా ఐస్. సో వీఆర్ ఇక్కడికి అక్కడ దాకా వెళ్ళాల్సి వస్తుంది మనం. చలి అయితే చాలా ఉంది, ఎక్కువ చాలా ఎక్కువ. ఇది కొంచెం ఈ ట్రెక్ అంతా కూడా చాలా కొంచెం కష్టతరంగా ఉంటుంది. కొంచెం ఇది 1 కిలోమీటర్ ఉంటుంది. సో గుర్రాల వాళ్ళు కూడా దింపేస్తారు. కొంచెం చాలా హైట్గా రోడ్డు ఉండదు, ఏముండదు, ఊరికే ఇట్లా అట్లా వెళ్ళిపోవాల్సిందే. చాలా ఇబ్బందిగా ఉంటుంది రోడ్డు. మనం ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో మనం ట్రెక్కి వెళ్దానికి మాత్రం ఇలా ఫ్లవర్స్ అన్నీ కూడా బ్లూమింగ్ అయి ఉంటాయి. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. టాయిలెట్స్ ఉంటాయి లేవని ఇబ్బందిగా లేదు, ప్రతి చోట టాయిలెట్స్ ఉన్నాయి. చాలా చోట్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇలా చూసారా, ఇలా ఫుల్ హైట్ ఉంది, చాలా హైట్ ఉంది. ప్రజెంట్ నేనైతే గుర్రం దిగేసా. నాకు గుర్రం మీద వచ్చేదానికంటే నాకు నడుచుకుంటూ రావాలని చెప్పి నాకు కోరిక ఎక్కువ. సో అందుకోసం నేను ఎక్కువ వరకు నేను నడిచడానికి ట్రై చేస్తున్నా. గుర్రాన్ని చాలా వరకు తక్కువగానే యూజ్ చేసుకుంటున్నా. నడిచి రావాలని నా డ్రీమ్ కాబట్టి నేను నడుస్తూనే ఉన్నా మ్యాక్సిమం. ఇప్పుడు ఒక గుర్రం మీద ఓవరాల్గా నేను ఒక 10 కిలోమీటర్ వచ్చింటా ఇప్పటికి పైకి. సో గుర్రం మీద ఒక 4 కిలోమీటర్లు వచ్చింటా, ఒక 6 కిలోమీటర్ వాక్ చేసింటా చాలా వరకు. అలా చేస్తేనే కదా నేను అనుకొని వచ్చింది నేను ఫుల్ఫిల్ చేసుకునే దానికి ఓకే అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ హెలికాప్టర్ సర్వీస్ కూడా చాలా అందుబాటులో బాగుంది. సో ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసేదానికి చాలా బాగుంది అక్కడ ఉన్న సర్వీసెస్ మాత్రం. నేను హెలికాప్టర్ సర్వీస్ గురించి నేను మళ్ళీ చెప్తాను బాగా. క్లౌడ్స్ చూసారా, క్లౌడ్స్ ఎంత కిందికి వచ్చాయో. హెలికాప్టర్ కూడా వెళ్తుంది.
క్లౌడ్స్ అయితే చాలా కిందికి వస్తున్నాయి, దానికి మేబీ వర్షం కూడా పడవచ్చు. ఐ థింక్ వాతావరణం బాగా కనిపిస్తుంది, వర్షం పడే విధంగానే కనిపిస్తుంది వాతావరణం. ఓకే, ఇంకా రీచ్ కాలేదు, ఇంకొక 1 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. సో గోడ వాళ్ళు ఇక్కడ గుర్రాలన్నీ ఇక్కడ ఆపేస్తారు. సో ఇక్కడ నుంచి మనం ఎంతన్నా నీకు ఏమున్నా ఏం లేకపోయినా నువ్వు నడుచుకుంటూ పోవాల్సిందే ఈ 1 కిలోమీటర్ మాత్రం. ఇది హై పీక్, ఇది మ్యాక్సిమం హై పీక్లో ఉన్నాం మనం. ఒక హై ఆల్టిట్యూడ్ ఉంటుంది, బ్రీతింగ్ లెవెల్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఓకే, హెల్త్ బాగాలేని వాళ్ళకి మాత్రం బ్రీతింగ్ లెవెల్స్ చాలా ఇబ్బందిగా ఉంటాయి. కొంచెం చూసుకొని వెళ్తే మాత్రం చాలా మంచిది. ఇంకా ఇంకా టెంపులే కనిపించట్లే, ఎక్కడ టెంపులే కనిపించట్లే. ఇంకా 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుంచి. ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇది ఎంట్రన్స్ గేట్ లాంటిది ఇక్కడ. సో ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఈ నుంచి ఒక 3/4 కిలోమీటర్ ఉంటుంది, ఇంకొక 750 మీటర్స్ నుంచి ఒక 800 మీటర్స్ ఉంటుంది ఈ నుంచి. పూరా ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా హెలికాప్టర్ సర్వీస్ కోసం మనం ముందుగానే ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో వెళ్ళే ముందుగానే. లేకపోతే కనుక మనం అక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. మనకు అక్కడ వచ్చే ముందుగా మనకి గుప్తకాశీ దగ్గరలోనో లేకపోతే ఎక్కడ సీతాపూర్లోనో ఎక్కడోనో మొత్తానికి అయితే ఉంది, నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు కానీ. సో మనం వెళ్ళేటప్పుడు మనం కేదార్నాథ్ అంతా విజిట్ చేసి టెంపుల్ అంతా దర్శనం అయిపోయి చేసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ టెంపుల్ మనకి దగ్గరలోనే హెలికాప్టర్ ప్యాడ్ దగ్గరనే మనకు ఒక ఆఫీస్ ఉంటుంది ఇక్కడ. సో అక్కడికి వెళ్తే కనుక మనం ఒక క్యూ ఉంటుంది, ఒక నియర్లీ 2 to 3 అవర్స్ పడుతుంది తీసుకునే దానికోసం కూడా, టికెట్ కోసం. సో ఆ టైం అంతా మనం అక్కడ కేటాయించుకోవాలి ఖచ్చితంగా. ఎవరికైనా కూడా వెళ్ళేదానికి బాగుంటుంది. 3500 రూపీస్ ఐ థింక్ మా ఫ్రెండ్స్ని అడగంగా చెప్పారు నాకు సర్వీస్ కోసం. వన్స్ మనం పైకి వచ్చిన తర్వాత ఇంకా టెంపుల్కి దగ్గరగా వెళ్తున్నాం అనేటప్పుడు ఒక వెరిఫికేషన్ సెంటర్ ఉంటుంది. సో మన రిజిస్ట్రేషన్ ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఒక దర్శన్కి టైమింగ్స్ ఇప్పిస్తారు. ఒకటి టైమింగ్లో మనం ఏ టైం పోతుండొచ్చు, ఏ టైంలోనే వస్తుండొచ్చు, ఏం రద్దీ అయితే ఉండదు కాబట్టి 3 వరకు ఉంటుందంట ఆఫ్టర్నూన్. తర్వాత మళ్ళీ 5కి ఓపెన్ చేస్తారంట, 5 to 9 వరకు ఉంటుంది. ఏం ఫికర్నాయ్ పూరా దీని దర్శనం ఇచ్చారు. హిందీ వస్తుంది, హిందీ వాళ్ళతో మాట్లాడి హిందీ వచ్చేస్తుంది. పొద్దున్నుంచి ఇప్పటికి ఫుడ్ దొరికింది, ఇక్కడ దగ్గరలోనే ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. సో అక్కడ థ్యాంక్ యూ వాళ్ళకైతే మాత్రం ధన్యవాదాలు చెప్పుకుంటాం ఫుడ్ పెట్టినందుకు. ఇంతమందికి ఉపయోగపడుతుంది ఆ ఫుడ్, ఎంత చాలా మంచిది. రైస్ రజ్మా కర్రీ పెట్టారు, తినాలి ఫస్ట్. ఇది తిన్న తర్వాత మళ్ళీ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది స్టార్టింగ్లోనే. చాలా పురాతనమైన టెంపుల్ ఇది. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఇక్కడ వీడియోలో చూసినట్లయితే కనుక హరహర మహాదేవ్ అని అన్న ప్రతిసారి కూడా మనకి అక్కడ నీటిలో చలనం వస్తుంది కదా. సో కింద నుంచి మనకి ఇలా బుడగలు వస్తున్నాయి, నీటి బుడగలు. సో అది ఇక్కడ స్పెషల్ అంట. సో అది అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది ఏంటో మాత్రం నాకు క్లారిటీగా తెలియట్లేదు కానీ అది నీటి బుడగలు రావడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఆ సౌండ్కి. సో ఇది మనకు స్టార్టింగ్లోనే ఉంటుంది, మనం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళక ముందే వస్తుంది ఎంట్రన్స్లోనే. చాలా అద్భుతం ఇది. హరహర మహాదేవ్. చూపించాలి కదా, అదిగో కేదార్నాథ్, ద మోస్ట్ వండర్ఫుల్ ప్లేస్. మాటలు రావట్లే. నమస్కార్ నమస్కార్. और एक बोलो नमस्कार. नमस्कार. సో ఇది కేదార్నాథ్ వీడియో ప్రజెంట్ పార్ట్ 2, ఇది ఓన్లీ. పార్ట్ 3 ఇంకా ఉంటుంది. సో పార్ట్ 3లో ఏంటంటే కనుక మనకి పూర్తిగా కంప్లీట్ టెంపుల్ వ్యూ, టెంపుల్ గురించి డీటెయిల్స్, టైమింగ్స్, సో ఇవన్నీ కూడా నేను పార్ట్ 3లో చెప్తాను. సో పార్ట్ 2లో మనం ట్రెక్కింగ్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాము. సో వీడియో చాలా లెంత్ అయితే ఎక్కువ వస్తుంది. సో అందుకే నేను పార్ట్స్ వైజ్ నేను డివైడ్ చేసి పెడుతున్నాను. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కంప్లీట్ ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను, అంతా కలిపేసి కూడా.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ముందుగానే వస్తూ ఉంటాయి. సో తర్వాత వీడియో బాగా నచ్చిందా అయితే లైక్ చేయండి పక్కాగా. సో ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా కామెంట్ చేయండి, లేకపోయినా కూడా డౌట్ ఏమైనా లేకపోయినా హర మహాదేవన కామెంట్ చేయండి. సో నాకు రీచ్ బాగుంటుంది, నా ఛానల్కి రీచ్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.